నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. అందరూ ఊహించినట్టుగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఏఐసిసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా నియమిస్తూ ఏఐసిసి నియామక పత్రాన్ని కూడా ఇప్పటికే విడుదల చేసింది. పిసిసి అధ్యక్షులుగా ఉన్నాడు గిడుగు రుద్రరాజు. సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానంలో ఆయన ఆహ్వాన సభ్యులుగా ఉంటారు. అయితే షర్మిల రాక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైనటువంటి అంశమే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలమైనటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు రైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం కలిగించేదానికి అవకాశం ఉంటుంది. షర్మిల వల్ల తెలుగుదేశం జనసేనకి ఏమైనా నష్టం ఉంటుందా? షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చేటువంటి పెరుగుదల వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను, అంటే ప్రధానమైన పార్టీల గెలుపు ఓటములను తారుమారు చేసేదానికి అవకాశం ఉందా? అసలు జాతీయ పార్టీల పరిస్థితి ఏమిటి? ఇవన్నిటి కూడా ఖచ్చితంగా ఒక చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో అనుకోకుండా మరి జాతీయ పార్టీలకి రెండు పార్టీలకి, బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి మహిళలు అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా రాజకీయ వారసులుగా ఉండేటువంటి మహిళలు అధ్యక్షులుగా అయ్యారు. ఇది ఒక యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ పిసిసికి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మహిళ అయితే ఇప్పటివరకు అయితే లేరు. అయితే మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకి అవకాశం వచ్చింది. అదేవిధంగా బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఎన్టీ రామారావు కుమార్తె పురంధేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇది ఒక యాదృచ్ఛికమేమో తెలియదు, కానీ ఇద్దరు కీలకమైనటువంటి నేతలు. రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల, ఎన్టీ రామారావు ఆయన కుమార్తె పురంధేశ్వరి. ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలకు పెద్ద ప్రాధాన్యత లేదండి ఆంధ్రప్రదేశ్లో అయితే, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో అయితే. ఎందుకు అనంటే రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు పోట్లాడుకుంటున్నాయి. అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనను కలుపుకొని అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య రెండు పొట్టేళ్లు పోట్లాడుకునేటువంటి ఈ సందర్భంలో జాతీయ పార్టీల పరిస్థితి, ఈ పోట్లాటని ప్రేక్షక పాత్రలో చూస్తారా, లేదు అని అంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ వెనకాల వెళ్ళి తోక పార్టీగా ఉంటారా అనేటువంటి దాని మీద వాళ్ళ ప్రభావం ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి, గతంలో నేను అనేక సందర్భాల్లో మీకు ప్రస్తావన చేసి ఉన్నాను. షర్మిల రావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంత పునరుత్తేజం తెచ్చేటువంటి అంశమే. షర్మిల రావటం, ఆమె నాయకత్వ లక్షణాలు, కొంత ఇమేజ్, రాజశేఖర రెడ్డి కూతురుగా ఉన్నటువంటి ఇమేజ్ కొంత పనిచేస్తుంది. దీనికి అదనంగా 9.5 సంవత్సరాల పాటు బీజేపీ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఏ అంశాలని కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేస్తామనేటువంటి ఆ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే, ఆ ఎజెండాని మరింత వేగంగా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి షర్మిల పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో షర్మిల కొంత ఇప్పుడు 1.5% ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆవిడ రావటం వల్ల 2%, 3% పెరిగితే ఒక 4-5%కి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేరేదానికి అవకాశం. మరి ఈ ఓట్లు ఎవరయ్యాయి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెరిగే ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ఓటే. కానీ ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నుంచే వచ్చిన ఓట్లు. కాంగ్రెస్ నుంచి చీల్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి యొక్క వారసత్వాన్ని కాంగ్రెస్ కాకుండా తనకి అన్వయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకేసిన 60-70 ఏళ్ళ వృద్ధులు కూడా ఫ్యాన్కి ఓటు వేశారు. ఆ విధంగా మార్చుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏవైనా అసంతృప్తి ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉండి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అంటే ఉండి గతంలో ఇప్పుడు వైసీపీకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకత వస్తే తెలుగుదేశానికి జనసేనకి ఓట్లు వేయలేనటువంటి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా
వైసీపీకి కొంత నష్టం జరిగింది. అయితే ఎంత నష్టం జరిగింది అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ ప్రభుత్వం నవరత్నాలు అమలు చేస్తుంది, అనేక సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ యొక్క జీవితాల మెరుగుదల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. 1,85,00,000 కుటుంబాలకి డీబీటీ ద్వారాగా 2,60,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం అనేటువంటిది జరిగింది. ఇలాంటి సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడూ అమలు జరిగి ఉండలేదు. కాబట్టి మా ఓటు చెక్కు చెదరదు, మా ఓటు ఎక్కడికి పోదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీగా ఉంటుంది. ఇప్పుడు షర్మిల వచ్చిన అదేవిధంగా ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ ఎజెండాతో వస్తే, బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిస్తే అప్పుడు బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం జనసేనకి వెళ్ళేటువంటి ఓట్లు, వాళ్ళ దగ్గర ఉండే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగా ప్రతిపక్షానికి నష్టం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వాదన తీసుకొస్తుంది. రెండో అంశం ఏమిటి అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వం మీద 5 ఏళ్ల తర్వాత కొంత అసంతృప్తి ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ అని చెప్పలేం. దాన్ని నేరుగా ఆ ఓటు అనేటువంటిది, అసంతృప్తి వ్యతిరేకత అనేది తెలుగుదేశం జనసేనకి వెళ్ళి అనుకోండి, అది వైసీపీకి చాలా నష్టం. అది వెళ్లకుండా ఈ రోజున షర్మిల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆగిపోయినాయి అనుకోండి, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అది తెలుగుదేశం జనసేనకి నష్టం జరిగేటువంటి అంశం. కాబట్టి ఎక్కువ నష్టం వైసీపీకి ఉండొచ్చు, ఇంకో కొంచెం తక్కువ నష్టం తెలుగుదేశం జనసేనకు కూడా ఉండొచ్చు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకొని 100 మీద ఎక్కువ ఓట్లు డిపాజిట్లు వచ్చేటువంటి విధంగా చేసుకోవచ్చు. కానీ షర్మిలాగిన తన అన్న మీద వ్యక్తిగతంగా టార్గెట్ కింద చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. తనకి అన్నకి ఇబ్బంది ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు, నేను అన్న వదిలిన బాణం అని రాష్ట్రమంతా తిరిగాను. 2014 ఎన్నికల్లో ప్రచారం చేశాను, 19 ఎన్నికల్లో ప్రచారం చేశాను. నాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మా అన్న. మా తల్లికి విజయమ్మ కూడా అన్యాయం చేశాడు, మేము అందుకని పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చింది. మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేరాం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహి, మమ్మల్నే మోసం చేశాడని ఆయన మహిళలకు చెప్తే ఆవిడ మాటలను ఎక్కువ వినేదానికి అవకాశం ఉంటుంది. అలా అంటారా? నాకు తెలిసి అయితే షర్మిల ఇప్పటి వరకు తన అన్న మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయలే. ఇప్పుడు కూడా నేను అనుకోవటం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పార్టీ స్టాండ్ ఉంటుందో, ఆ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడతారు. కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉండబోవు అని నేను అనుకుంటున్నాను. రెండో అంశం ఏమిటి అని అంటే, షర్మిలతో పాటు విజయమ్మ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు అక్కడ తిరిగారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి విజయమ్మ ఎందుకు చేరలేదు? చేరలే. ఆవిడ షర్మిలతో అండగా ఉంటానని కూడా చెప్పి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి ఆమె గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి మరీ వెళ్ళారు అక్కడికి. మరి ఇప్పుడు కాంగ్రెస్లో చేరలే. అంటే షర్మిల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే విజయమ్మ మద్దతు ఇచ్చేదానికి అవకాశం లేదు. విజయమ్మ అవసరమైతే, సందర్భం వస్తే జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇచ్చేదానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకు అని అంటే, గతంలో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే విజయం అంగీకరించాల, మీడియా ముందే అంగీకరించాల. ఆ రాష్ట్రంతో మనకి ఉంది ఎందుకు అనేటువంటి మాట్లాడి. కాబట్టి ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నటువంటి విజయమ్మ సందర్భం వస్తే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పేరుని సిబిఐ దాంట్లో పెట్టడం, షార్ట్షీట్లో పెట్టడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందని ఉండటం, ఆ అభిప్రాయాలన్నీ విజయమ్మకి ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి షర్మిల కొంత ఈ విషయంలో తల్లి కూడా తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్పించలేనటువంటి బలహీనత షర్మిలకు ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి బలమే అని నేను అనుకుంటున్నాను. షర్మిల రావటం ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏమిటి, ఎప్పుడు చర్య తీసుకుంటారు, ఆవిడ ఏ విధంగా ముందుకెళ్తారు, తన యొక్క లక్ష్యం, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించటమా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీని ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే పెంచుకోవటమా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే ప్రకారంగా ఆవిడ వెళ్ళేదానికి, లక్ష్యాన్ని నిర్ణయించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా రేపు 18వ తేదీన షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహానికి సంబంధించినటువంటి రిసెప్షన్ ఉంది.
కాబట్టి 18వ తేదీన రిసెప్షన్ అయిపోతే 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభ కొన్ని చేరికల ద్వారాగా, ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీలో చేరతాం షర్మిలతో పాటు అని చెప్పారు. ఇంకెవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారేమో చూడాలి. వాళ్ళందరితో కలిపి ఒక పెద్ద బహిరంగ సభతోనే కొంత హడావుడితోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలని షర్మిల చేపట్టేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ నెల లోపులోనే జరగవచ్చు అనేటువంటి దాని మీద షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆవిడ కార్యక్షేత్రంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన టార్గెట్ ఏమిటి అనేటువంటి దాని మీద ప్రకటించిన దాన్ని బట్టి ఆవిడ ఎవరికి లాభం చేస్తారు, ఎవరికి నష్టం చేస్తారు అనేటువంటి తెలియేటువంటి అవకాశం ఉంటుంది.